హాయ్ హలో నేనండి గబ్బర్ని. ఇవాళ తాటికాయలతో పాతర అదే తాటి తీగలు తెలుసు కదండి మీ అందరికీ. ఆ తాటి తీగలు ఎలా తయారు చేస్తారో ఎలాగ వస్తాయో మొలకలు అవి చూపించబోతున్నానండి ఇవాళ మీ అందరికీ. మొన్న తాటికాయల వల్ల ఉపయోగం చెప్పాను కదండి. తాటికాయలు తింటారు, తర్వాత కొట్టుకుంటారు, ముంజులు కొడతారు, తర్వాత బద్దలు కొట్టి లోన తింటారు, లోపల దాన్ని తింటారు. ఇప్పుడు ఈ తాటికాయలు రాలిపోయిన తర్వాత పళ్ళ కింద తింటారు కలుచుకొని, ఇలా పచ్చి తింటారు. తర్వాత తీగలు వేస్తారండి. ఇగో చూడండి, నేను వేస్తాను ఇప్పుడు ఇవాళ. చూడండి, చూసి ఏమనుకోకుండా ఒక లైక్ వేసుకోండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను కదండి, లైక్ వేయండి ప్లీజ్. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే అండి. ముందుగా తాటికాయలు పోగేసానండి. ఒక్కడ తాటికాయలు పెద్ద చెట్ల కాడికి వెళ్ళి పెద్ద కాయలు తీసానండి. చిన్న చిన్న కాయలు అయితే చిన్న తీగలు వస్తాయి. అందుకే నేను పెద్ద కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏరుకొని వచ్చి పట్టుకొచ్చాను. అవి ఆ కాయలతో అయితే పెద్ద పొడుగ్గా వస్తాయండి తీగలు, లేకపోతే చిన్న చిన్నవి బుడతవి వస్తాయి. అందుకే పెద్ద కాయలు అన్నీ ఏరుకొచ్చి ఆ గ్యాప్లో జామ చెట్టు కాడ 2 జామకాయలు ఉంటే తెంపుకొని జప్సప్సా అని వదిలేసాము మా అబ్బాయి గడ్డ నేను. ఎందుకండి తీస్తాను పెద్ద కాయలు. ఇంకో చెట్టు దగ్గర పెద్ద కాయలు ఉంటే ఆ కాయలు కూడా ఏరుకొని వచ్చాను. ఇవన్నీ కలిపి తీగల పాత్ర వేస్తాను. చూడండి ఒకసారి. చూసారండి తాటికాయలు మానవుడికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయో. మొన్న చెప్పాను కదండి ముందర వీడియోలో తాటికాయల గురించి. అదిగోండి తవ్వుతున్నాను. తవ్వి ముందర దెబ్బ వేయాలండి. ఎత్తుగా దెబ్బ వేసాం అనుకోండి, ఆ దెబ్బ మీద కాయలు పేరిస్తే అవి పీక్కోవడానికి బాగుంటాయి. తీగలు తీసేటప్పుడు టపటప వచ్చేస్తాయి అనమాట. అదే గొయ్యి తవ్వి కప్పెడతారు ఒక్కొక్కరు. గొయ్యి తవ్వి కప్పెడితే తీగలు తవ్వుకోవాలండి మళ్ళీ గుణపంతో. ఇలాగేస్తే గుణపంతో తవ్వుకునే పని అవసరం లేదు, మనం గురికేసుకుంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదంతా దేనికి వేస్తున్నాను అనుకున్నానండి, తీగలు ఇలాగ వేయగానే 2 వరుసలు పడ్డాయి అనుకుని తీగలు మొలిచేస్తాయి. మొలిచేసిన తర్వాత వెంటనే అడుగు పందులు వచ్చేస్తాయండి ఇక్కడికి. అడుగు పందులు వచ్చేసి మొత్తం తినేస్తాయి ఇవన్నీ. పోయిన సంవత్సరం అలాగే చేసినవి, మరి ఈ సంవత్సరం ఏం చేస్తావో చూడాలి. కానీ ఇక్కడ అడుగు పందులు బెడద ఎక్కువ అండి మాకు. అడుగు పందులు దిగేస్తాయండి. వర్షాలు పడ్డాయి అనుకోండి, కిందకు వచ్చేసి ఈ తీగల పాత్రలు, పెండం దుంపలు ఇవన్నీ వస్తాయి కదండి ఇక్కడ. ఇవన్నీ తినేసి వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి, నైట్ పూట తిరగకూడదండి ఈ ఏరియాలో. పోయిన సంవత్సరం అలాగే వేసానండి తీగల పాత్ర. వేస్తే అడుగు పందులు వచ్చి 2 అడుగు పందులు వచ్చి తినేసి వెళ్ళిపోయాను మొత్తం 2 రోజులు. ఇది చూద్దాం ఈసారి. మరి ఈసారి ఏం జరిగిందో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి. పందులు కానీ తింటే కంపల్సరీ మీకు మళ్ళీ వీడియో కింద చూపిస్తానండి. అది చూడండి ఎలా పేరుస్తున్నానో. అలా పేర్చుకోవడం వల్ల తీగల్లో నీట్గా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయండి. ఏమనుకోకండి, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని. ఒక లైక్ వేయండి. లైక్ చేస్తేనే కొంచెం ప్రమోట్ అవుతుందండి వీడియో. అది గుర్తుంచుకొని కొంచెం లైక్ చేయండి. లేకపోతే వీలైతే ఈ సబ్స్క్రైబ్ అన్న మాట నాకు నవ్వు తిరగట్లేదు. మళ్ళీ అయినా సరే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చూడండి, అలా పేర్చేసానండి ఒకదాని మీద ఒకటి. ఇప్పుడైతే దాని మీద మట్టి పోయాలండి. మట్టి పోసి దాని మీద ఏదైనా చెత్త కూడా వేయాలండి. చెత్త వేస్తే అది ఏదో పిచ్చి మొక్కలు ఏదో వేసారనుకుని వెళ్ళిపోతుందండి పంది, గొలకదు. లేకపోతే తీగలు రాకపోయినా గులికేస్తుందండి అది వచ్చి. అందుకే ముందుగా మట్టి వేసేసి శుభ్రంగా మట్టి వేసి కప్పెట్టేసి, ఈ మట్టి వేయడం వల్ల మనం వర్షం పడుతుందండి, మట్టి పీల్చుకొని దానికి ఈ కాడలు వస్తాయండి. కాడలు వచ్చి మట్టిలోకి వెళ్తాయి అన్నమాట. భూమి లోపలికల్లా వేయలేదు కానీ ఎత్తేసాం కాబట్టి మనం తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. అదిగోండి అక్కడ మట్టి తవ్వేసాను కదండి ముందు, అందుకే పక్క నుంచి మట్టి తెస్తున్నాను. మట్టి తెచ్చి దాని మీద వేసి దాని మీద చెత్త వేయాలండి. చెత్త మొక్కలు వేస్తానండి. పిచ్చి మొక్కలు పీకి పడేస్తాను. ముందర తాటికాయలు కాల్చడం వీడియో ఉందండి. కాల్చి తింటే ఎంత బాగుంటుందో ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ అన్నా చేయండి ప్లీజ్. మాత్రం ఏది చేయకుండా మాత్రం వదిలేయకండి. ఎందుకంటే కొత్తగా నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ వీడియోలు కొన్ని 1-2 చూసే ఉంటారు. 120 వీడియోస్ చేశానండి ఇప్పటికి. వంటలు చేస్తాను, నేను వంట మాస్టర్ని. ఆ వీడియోస్ ఉంటాయి. వ్యవసాయం కూడా చేస్తాను. అప్పుడప్పుడు ఈ గొర్రెలు, తాటికాయలు, ఈతకాయలు ఇవన్నీ మాకు దొరుకుతాయండి ఇక్కడ. ఇలాంటి పనులు చేస్తాను. ఇదిగోండి ఇదంతా పిచ్చి మొక్కలు లాగి దాని మీద కప్పుపోతుందని చూడండి. అవి పనికిరాని మొక్కలండి. పనికొచ్చే మొక్కలు ఎందుకు అలా పీకేస్తాం అనుకుంటున్నాను. పనికిరావండి అవి. టేకు మొక్కలు నరికేసిన చెట్టుకి మళ్ళీ వచ్చేవండి అవి.
దాని మీద కప్పుతానండి. ఈ తాటికాయ మీద చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసి లోపల వీడియోస్ ఒకసారి లుక్ వేయండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, ఉంటానండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే బాయ్.